దేవుని స్వరూపం. ఇదేమో మరియ తల్లి స్వరూపం. ఇక్కడేమో సాములోరు. ముగ్గురికి పూలదండేసి దండం పెట్టారు. ఇందులో ఆరాధన ఎవరికి జరిగింది, గౌరవం ఎవరికి దక్కింది? అమ్మా, యేసు ప్రభుకి ఆరాధన, వీళ్ళిద్దరికి గౌరవం. వీళ్ళిద్దరూ నరులే, దేవుళ్ళు ఈయన మాత్రమే. సో పూలు అందరికి వేసాం కాబట్టి మీరు అందరిని ఆరాధిస్తున్నారంటే గొర్రెల్లా నమ్మకండి. నేను చెప్పింది అర్థమైందా? ఇంకా మీకు అర్థం కావటం కోసం దేవుడికి పూలదండ వేసావు, సమాధుల మీద పూలు చల్లావు, నేల మీద పూలు చల్లావు. ఊరిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా దండేశావు. అందరిని ఆరాధన చేసినట్టేనా? అర్థమైంది? చాలా మంది అంటారు మీరు పూలేస్తున్నారు, పూలదండలు వేస్తున్నారు అని అంటారు. అన్నప్పుడు దేవుడికి పూలేస్తే ఆరాధన, మనిషికి పూలదండేస్తే